పోతాం సార్. మీరు ఊళ్ళోకి ఎంటర్ కానీ వస్తున్నారు, ఊళ్ళో తిరిగిన వద్దు ఎలా పంపిస్తానన్నా మీరు వెళ్ళండి. మీరు ముందు మీ పని చేస్తే నేను మీతో పని చేస్తాను. అరే నేను పంపిస్తాననే చెప్తున్నాను నేను. మీరు మీ పని చేయండి. మీరు ఊళ్ళోకి వెళ్ళాలి కదా, ఇక్కడే ఉంటాను. ఊళ్ళో పంపిస్తే నేను పడిస్తాను. అక్కడికి ఊళ్ళో ఉండగానే మీకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకేనా? నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లా, నేను ఎవరిని పలకరించలా, నేనేం ఓట్లు అడగట్లా, నేనేమి చేయట్లా. ఒక పౌరుడుగా నేను బయట తిరిగే స్వేచ్ఛ నాకుంది. ఇప్పుడు మాట్లాడండి. లిమిటేషన్స్ ఉన్నాయి మీకు. మీ లిమిటేషన్స్ మీకు మాట్లాడలేదు. మీ లిమిటేషన్స్ మరలా మీరు ఆల్రెడీ మీకు రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ ఫ్రీడంలో ఉంది. మీరు రౌడీ షీట్ పిలిపని లేదు. అది ముందు మీరైతే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా? మీరు మమ్మల్ని కావాలని మమ్మల్ని అందరినీ పంపించి నేను వెళ్ళిపోతాను. మీరు ముందుగా కోఆపరేట్ చేస్తే నేను మీతో పని చేస్తానన్నాను. బాగుంది, వెయిట్ చేస్తాను. నేను వెలుగులు పెట్టింది మీరు పంపించిపోతే అక్కడ టిఫిన్లు ఉన్నాయని ఇచ్చేస్తాను. కాదన్న టిఫిన్ కావాలంటే చూడండి. మీరు టిఫిన్ మీద ఏం చేసుకుంటారో చేసుకుంటుంది. మీరు ఏజెంట్లు కాదు, వేరే ఇంకా ఉన్నారు కదా, మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం వాళ్ళకి చూపించారు. వాళ్ళు అన్న మాట ప్రకారం మిగిలిన కూడా పంపించేయండి. పంపిస్తాను. నేను పాల్గొంటే పంపిస్తాను, మళ్ళీ వస్తారు. ఎవరినే రోడ్డు మీద ఎవరు తిరగట్లేదు. నేను ఎవరిని రోడ్డు మీద తిరగట్లేదు. కూడా నాతో పాటు పంపించేయండి. ఇద్దన్నప్పుడు ఓకే, నేను వెళ్ళిపోతా. ఎవరైతే అవుట్ ఆఫ్ ఏమంటే రౌడీ షీటర్లు ఎవరినే మేము ఎలా చేయము. రౌడీ షీటర్లు అంటారండి. మిగిలిన ఉండొచ్చు ఉందా? రౌడీ షీటర్లు ఎలా చేయము. రౌడీ షీట్లు ఎలా చేయము. ఇచ్చినట్టు కూడా నమ్మట్లేదా? మీరు టిఫిన్ ఇచ్చుకోండి. నేను చెప్పాను, చాలా స్పెసిఫిక్గా మాట్లాడాను నేను. మీరు రావద్దు వెళ్ళండి. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎవరు రోడ్డు మీద ఎవరు చూపించలేదు, ఎవరైతే ఏజెంట్ కూర్చుంటే కూర్చోండి. Please subscribe .news.